శ్రీమాత్ర నమః. మొన్న ఒక తలక మాసిన వాడు ఎవడో అంటాడు కదా, భారతదేశంలో హిందువులకి తప్ప మిగతా వాళ్ళకి భద్రత లేదు అని. హిందువులకి తప్ప మిగతా వాళ్ళకి భద్రత లేకపోతే పెహల్గాం దాడిలో హిందువుల ప్రాణాలు మాత్రమే ఎందుకు తీసేశారు? నువ్వు హిందువా కాదా అని ఎందుకు అడిగి మరీ ప్రాణాలు తీసేశారు? ఎక్కడ చూడండి హిందువుల మీదే కదా దాడి జరుగుతోంది. మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు హిందువుల మీదే కదా మాక్సిమం దాడి జరుగుతోంది. మాక్సిమం ఏంటి, హిందువుల మీదే దాడి జరుగుతోంది. శిఖలు తీసేస్తారు, జంధ్యాలు తెంపేస్తారు. ఈ ఔరంగజేబు గారు అయితే అప్పట్లో జంధ్యాలన్నింటినీ తీసి పోగేసి దాన్ని త్రాసులో తూచి అప్పుడు పొద్దున్న పలహారం చేసేవట. జంధ్యం తీసేయడం అంటే ప్రాణం తీసేయడం కదా. అప్పట్లో మతం మారకపోతే ఇలాగే చేసేవారు. ఆ జంధ్యాలన్నింటినీ లెక్కబడి తీసుకొచ్చి ఇవ్వు, నేనేమో వాటిని తూచి అప్పుడు నేను పలహారం చేస్తాను. అలా ప్రతిరోజు తూచుకునేవాడు. వాడి బరువు జంధ్యాలు తూగాలి అంటే ఎంతమంది ప్రాణాలు తీసేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఈ లెన్స్ కట్టువాడు వాడేమంటాడు, వాడు షాపులో పని చెయ్యాలి అంటే హిందువులకు సంబంధించిన చిహ్నాలు లేకపోతేనే వాడు షాపుల్లో పనిచేయడానికి వాడు ఒప్పుకుంటట. హిందువుల మీద ఎందుకు ఇంత వివక్షత? వాళ్ళు ఈ భారతదేశంలో బతుకుతున్నారు, ఏ హిందువులు కొంటలేదా షాపుల్లో? హిందువుల పేరు చెప్పుకుని వాళ్ళు బతుకుతారు, కానీ హిందూ చిహ్నాలు మాత్రం వేసుకోకూడదు. ఈ ఆభరణాలకు సంబంధించిన వ్యాపార సంస్థలు కూడా చూడండి, కొన్ని వాళ్ళు ప్రకటనలు ఇస్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రకటనలు ఇస్తారు. ఎక్కడ చూడండి హిందువుల మీద దాడి. స్కూల్స్ లో చూస్తే అయ్యప్ప మాల వేసుకున్నా, హనుమాన్ మాల వేసుకున్నా, శివమాల వేసుకున్నా మీరు స్కూల్కి రావడానికి కుదరదు అని చెప్పంటారు. కానీ మిగతా వాళ్ళు వాళ్ళ పండుగ సమయాలలో వాళ్ళు ఎంత ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఎలా వచ్చినా పర్వాలేదు. 2 సంవత్సరాల క్రితం కూడా, అంతకు ముందు కూడా ఇలాంటివి సంఘటనలు జరిగాయి. పరీక్షా కేంద్రాలకి వెళ్తే జంధ్యం తీసేమని, ఆడవాళ్ళకేమో మంగళసూత్రం తీసేమని, ముక్కు పుడక తీసేమని, గాజులు తీసేమని, మొలతాడు తీసేమని, చేతికి కట్టుకున్న కాశీతాడు కూడా తీసేమని ఎన్ని చోట్ల హిందువుల మీద వాళ్ళు జులుని చూపించారు. తెలంగాణలో కూడా అంతే కదా. పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు హిందువుల మంగళసూత్రాలు కూడా తీసేయమన్నారు. మరి హిందువుల మంగళసూత్రాలు, హిందూ ఆభరణాలు తీసేయమని చెప్పినప్పుడు మరి మిగతా వాళ్ళ మత చిహ్నాలని తీసేయమని ఎందుకు అడగలేదు? బుర్ఖాలు ఎందుకు తీసేయమనలేదు? మెళ్ళో వేసుకుంటున్న ఆ సిలువల్ని ఎందుకు తీసేయమని చెప్పలేదు? అంటే హిందువులు మాత్రమే లోకుగా దొరికారనమాట. కర్ణాటకలో 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. కింద 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా జంధ్యం తీసేయమంటే గొడవ పెడితే అబ్బాయి ఇలాంటివి ఎప్పుడు జరగవు అన్నారు. మళ్ళీ మొన్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం కోసం వెళ్ళినప్పుడు 8 మంది విద్యార్థులు జంధ్యం వేసుకుంటే మీరు ఆ జంధ్యం తీసేస్తే గాని లోపలికి రావద్దు అన్నారు. ఆఖరికి ముక్కు పుడక మీద కూడా స్టిక్కర్స్ అంటించేశారు. ఏంటి, అందులో ఏమైనా కెమెరాస్ పెట్టేసుకుంటారేమో అని. బుద్ధి జ్ఞానం అనేది ఉందా అసలు? ముక్కు పుడకలు, మంగళసూత్రాలు, జంధ్యం అంటే నూలు పోగు కదా, దాంట్లో ఎక్కడ ఏ కెమెరా దాచేసుకుంటారు? ఇంకా బట్టలు కూడా తీసేయండి అని చెప్తారు ఊరుకుంటే. అక్కడ పరీక్షా హాల్లో కెమెరాస్ ఉంటాయి. అలాగే ఒక మనిషి తిరుగుతూ ఉంటారు. ఒకటేంటి, ఒకళ్ళకి 2 తిరుగుతూ ఉంటారు ఆ పరీక్షా హాల్లో. వాళ్ళందరూ ఎందుకున్నారు? తేరగా కూర్చుని తినేసి కూర్చోడానిక ఎగ్జామినర్ ఆ హాల్లో ఉన్నది? స్కానర్లు ఉంటాయి కదా, స్క్వాడ్ ఉంటుంది కదా. ఇవన్నీ ఉండగా వీళ్ళందరూ చెక్ చేయడానికి అక్కడికి వచ్చినా గానీ ఆ జంధ్యం తీసేయండి, మంగళసూత్రాలు తీసేయండి, ముక్కు పుడక తీసేయండి అన్న వీళ్ళు బుర్ఖా తీసేయండి, సిలువు తీసేయండి అని ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారా? అక్కడ మాట్లాడలేరు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళల్లో ఒక్కలని ఇలాంటి మాట అంటే వాళ్ళు 100 మంది వస్తారు. ఇక్కడ ఆ రోజు మొన్న పరీక్ష రాయకుండా చేసింది 8 మంది విద్యార్థులని. 8 మంది విద్యార్థులు జంధ్యం వేసుకుంటే మీరు జంధ్యం తీసేయండి అన్నారట. ఒక పిల్లాడేమో వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, నాన్న ఇలా అంటున్నారు ఏం చేయమంటావు అంటే, పరీక్ష రాయాలి కదా నాన్న, తప్పదు కదా ఏం చేస్తావు అంటే, ఆ అబ్బాయి పరీక్ష రాసేటప్పుడు ఎంతో మనోవేదనతో పరీక్ష రాశాను, నాకు ఆ పరీక్ష రాస్తున్నంతసేపు కూడా నాకు మనసులో లేదు, నేను చాలా డిప్రెస్ అయిపోయాను, నేను మెంటల్ గా చాలా బాధపడ్డాను అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు. జంధ్యం అంటే ప్రాణంతో సమానం. ప్రాణం పోయినప్పుడే ఆ జంధ్యాన్ని తీస్తారు.
అలాంటి జంధ్యాన్ని తీసేయమంటున్నారు అంటే వాళ్ళు దేని మీద దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు. జంధ్యము ఒక బ్రాహ్మణులకి మాత్రమే ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జంధ్యం తీసేయమన్నారు అంటే వెంటనే మొదలెడతారు, మీ బాపనాల మీదకి వచ్చిందనా అండి డాడీ అని. జంధ్యం బ్రాహ్మణులు మాత్రమే కాదు, చాలా మంది వేసుకుంటారు. ఆ విషయం తెలియక బ్రాహ్మణులు మాత్రమే ఈ జంధ్యం వేయించుకుంటారు, జంధ్యం వేసుకుంటారు, వాళ్ళకి ఉపనయన సంస్కారం బ్రాహ్మణులకి మాత్రమే ఉంది అని అనుకుంటారు. దాడి ఎవరి మీద చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు, ఏ ముసుగులో చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు, ఒకసారి హిందువులు గనక ఆలోచించకపోతే ఇంక ముందు ముందు హిందువులు పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు మెల్లమెల్లగా మీ షర్టు తీసేయండి, మీ నిక్కర్ తీసేయండి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే హిందువుల మనోభావాలతో ఆడుకోవాలి అంటే ఏదో విధంగా హిందువులని బాధ పెట్టాలి కాబట్టి. ఎవడైనా సరే నీ జంధ్యం తీయి అంటే నీ గోబ పగిలిపోతుంది అని చెప్పాలి సమాధానం. ఏంట్రా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నా జంధ్యం తీయమనడానికి నీకెక్కడుందిరా అధికారం? ఏది నీకు పరీక్ష హాల్లో ఆ పరీక్ష దాంట్లో నిబంధనలో రాశారా జంధ్యం తీసేయమని, మంగళసూత్రాలు తీసేయమని, ముక్కుపుడక తీసేయమని చెప్పి ఆ నిబంధనలో ఉందా? చూపించండి నాకు అని చెప్పి ఎదురు తిరిగి గోబ పగిలిపోతుంది అని అడగాలి. అలా అడిగితే తప్ప వాడు నోరు ముయ్యుడు. ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగితే జంధ్యం తీసేయండి అని అంటే అక్కడ దగ్గరలో ఉన్న హిందూ సంఘాలతో మీరు మాట్లాడండి, లేదా అక్కడ అరిచి గొడవ పెట్టండి. అలా అరిచి గొడవ పెడితే తప్ప ఇలాంటి ఇష్యూస్ బయటకు రావు. హిందువుల్లో చైతన్యం కలగనంత వరకు వీళ్ళు ఇలాంటి పనులే చేస్తారు. ఈ రోజు జంధ్యం తీసేయమన్నారు, రేపొద్దున్న ఇంకేదో తీసేయమంటారు. అప్పటి వరకు మనం నోరు మూసుకుని కూర్చుందామా?